కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖకు భారీ పెట్టుబడులు వచ్చాయి. దీంతో విశాఖ నగర రూపురేఖలు మొత్తంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఒక్క విశాఖనే కాదు, వరుసగా వస్తున్నటువంటి భారీ పెట్టుబడులతో ఏపీ దశ తిరగబోతుంది. తాజాగా విశాఖకు భారీ పెట్టుబడులు వచ్చాయి. విశాఖ ఆర్థిక సాంకేతిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. తాజాగా రీసెంట్గా సచివాలయంలో జరిగినటువంటి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో సీఎం చంద్రబాబు 20,000 కోట్ల పెట్టుబడులకు ప్రోత్సాహకాలను అందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మొత్తంలో 16,466 కోట్లతో సిఫీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం ముఖ్యమైనది. విశాఖ వేదికగా 4 ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించాలని ముందుకు రావడం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇక సిఫీ, సత్వా, ఏఎన్ఎస్ఆర్, బీవీఎం సంస్థలు రాష్ట్రంలో సుమారుగా 20,216 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 50,600 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఇంకా పరోక్షంగా ఎక్కువగానే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ సంస్థ విశాఖపట్నంలో దాదాపు 16,000 కోట్లకు పైగా పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇక సిఫీ మొదటి దశలో 1,466 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక రెండవ దశలో 1,500 కోట్ల పెట్టుబడులతో 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇక విశాఖలోని మధురవాడలో సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక సాత్వా డెవలపర్స్ రెసిడెన్షియల్, కమర్షియల్ ఐటీఈఎస్ పార్కులకు సంబంధించి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ 4 నగరాలలో కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఈ సంస్థ ఏపీలోని వైజాగ్కు రావడం వైజాగ్ వాసులకు లాభమని ప్రభుత్వం భావిస్తోంది. ఇక విశాఖలోని ఎండాడలో బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ 1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా దీని ద్వారా 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తోంది. కపిల్ గ్రూప్నకు చెందిన బీవీఎం విశాఖపట్నంలో మినీ స్మార్ట్ టెక్ సిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో ఆఫీస్ స్పేస్, కో వర్కింగ్ స్పేస్, ఉద్యోగుల నివాసాలు వంటివి కూడా ఉంటాయి. ఇక ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మధురవాడలో 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 10,000 ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ సంస్థకు డిజైనింగ్, ఎస్టాబ్లిషింగ్, బీసీసీ ఆపరేటింగ్లో మంచి అనుభవం ఉంది. ఇది ఇండియాతో పాటు పోలాండ్, యుఏఈలో కూడా కార్యకలాపాలు కొనసాగిస్తుంది. మొత్తంగా ఈ కంపెనీలు లోకేష్ చొరవ వల్లే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏపీకి ఈ ప్రతిష్టాత్మక కంపెనీలు రానుండడంతో ఏపీ దశ మారుతుందని భావిస్తున్నారు. అంతేకాదు విశాఖ నగరం మరింత అభివృద్ధిలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అమరావతి రాజధాని పనులను విస్తృతంగా కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో మరొక వైపు విశాఖపట్నాన్ని కూడా, ఆ నగరాన్ని కూడా మరింత అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తుంది. ఐటీ పార్కుకు సంబంధించి, ఐటీ డెవలప్మెంట్కి సంబంధించి విశాఖకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అక్కడ ఐటీ కంపెనీలను తీసుకువచ్చేటువంటి దిశగా కూడా నారా లోకేష్ చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికీ కొన్ని కంపెనీలు కూడా అక్కడికి రాబోతున్నట్టుగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరికొన్ని ఈ భారీ పెట్టుబడులు అక్కడికి వస్తుండడం నగరవాసులకు మరింత లాభదాయకంగా మారనుంది. అంతేకాకుండా విశాఖ నగరం దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడే అవకాశం కనిపిస్తోంది.